ప్రియులరా, ఈ ఉదయకాలం మీరు జ్ఞాపకం చేసుకోండి, అనేక మంది దేవుని దగ్గరికి వేళకు రాలేకపోతూ ఉన్నాం. ఎంతో ఆలస్యంగా వస్తున్నాం. కొన్నిసార్లు ఎక్కడో చాటున, ప్రాముఖ్యంగా నేను ఐఎమ్ వెరీ అషేమ్డ్ ఆఫ్ అవర్ యంగ్ పీపుల్, మన యవనస్తులు వచ్చి వెనక్కి కూర్చుంటారు. ఈ ముందు ప్లేసెస్ అన్నీ ఎందుకు కూర్చోకూడదు? వై షుడ్ దే బి అషేమ్డ్? సిగ్గుపడాల్సిన అవసరం ఏముంది? సిగ్గుపడాల్సిన విషయాలు వేరే ఉన్నాయి. పౌలు ఫిలిప్పీ పత్రికలో రాస్తూ అంటాడు, 3వ అధ్యాయము 17వ వచనంలో 18వ వచనంలో, వారు సిగ్గుపడవలసిన విషయముల యందు అతిశయపడుతున్నారు. సిగ్గుపడాల్సిన విషయాలు ఉన్నాయి. ఎందుకయ్యా? ఎందుకు దేవుని సన్నిధికి ఎందుకు రాట్లా? లేదండి, ఈరోజే మాకు మంచి మీట్ దొరికింది, ఈరోజేగా మాకు సెలవు ఉంది, కొంచెం కడుపు నిండా బిర్యానీ చేసుకుని తిందాం అనుకున్నాం, లేకపోతే వీ వాంట్ డెలిషియస్ ఫుడ్ ఇన్ అవర్ హోమ్, వీ వాంట్ టు మేక్ ఫీస్ట్. పండగ చేసుకోవాలి, ఆనందించాలి కుటుంబంతో. బంధువులు వస్తున్నారు, అన్నదమ్ములు వస్తున్నారు, అక్క చెల్లెండ్లు వస్తున్నారు, మా రక్త సంబంధులు అందరూ వస్తున్నారు, మా స్నేహితులు వస్తున్నారు. కాబట్టి వాళ్ళు వచ్చిన సమయంలో వాళ్ళతో కలిసి నేను ఆనందించాలి, సంతోషించాలని ఇక్కడ ఉన్నామండి. మరి వై డిడ్ యు కమ్ లేట్? మందిరానికి వెళ్ళాలి కదా. ఇదేమన్నా మొక్కుబడా? మందిరానికి రావటం నీ మొక్కుబడి కాదు. తప్పనిసరిగా అటెండెన్స్ కొరకు కాదు రావాల్సింది. యు నీడ్ టు కమ్ ఇన్ టైమ్. యు హ్యావ్ టు వర్షిప్ హిమ్. పాటలు పాడాలి, ఆరాధించాలి, ప్రార్థించుకోవాలి. ఈ దేవుని సన్నిధిలో మీరు గడపవలసిన సమయం, సమృద్ధి అయినటువంటి దేవుని సన్నిధిని మీరు అనుభవించాలి. దేవుని మందిరంలో దొరికే ఆ మందిరం యొక్క ఆశీర్వాదాలు మీరు అనుభవించాల్సిన వారు వేళకు రాలేకపోతున్నాం. పర్వాలేదులే, సాతాను ఎలాగా నిన్ను మౌలు చేస్తుందంటే ఏదో టైంకి వెళ్ళొచ్చులే. నాకు చూస్తూ ఉంటాను, కొంతమంది ఆఖరు కానుక వేసే సమయంలో వస్తారు అండ్ హరీగా కానుక వేసేసి అండ్ దే ఫీల్ యాజ్ ఇఫ్ దే డూ సంథింగ్ గ్రేట్. నో, కానుక వేయటానికైతే నువ్వు మందిరానికి రానవసరం లేదండి. నువ్వు దేవునికి ఇష్టంగా లేకుండా, దేవునికి అంగీకార యోగ్యంగా లేకుండా, దేవుని చిత్తము చేసే వాడవుగా ఉండకుండా, దేవుని ఆరాధించే ఆత్మతో సత్యంతో ఆరాధించే అనుభవం లేకుండా నువ్వు మందిరాలకు వచ్చి కానుక వేయటానికి రానవసరం లేదు. God doesn't need your offerings. God wants you.